జమ్మలమడుగు పట్టణం నందలి జామియా మసీదు ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీన మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా శాంతి ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పీఠాధిపతి సయ్యద్ షా షాదిక్ పాషా ఖాద్రి మాట్లాడుతూ, మన ప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు తఆలా అలైహి వసల్లం క్రీస్తు శకము 570 సంవత్సరమున ఆయన మన లోకంలో జన్మించాడు. ఆయన పుట్టిన 1501 సంవత్సరం అయినది. ఆయన పుట్టక పూర్వం సమాజం క్రూరంగా ఉండేది. ఆడపిల్లలను సజీవంగా సమాధి చేసేవారు, ఉన్నవారు లేనివానికి దోసేవారు, అరాచకంగా రాజ్యమేలేది. అలాంటి సమయంలో ఒక దివ్య వెలుగు వెలిసింది. ఆయనే మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు. సమాజంలో స్త్రీకి గౌరవ స్థానం సంపాదించారు. ఆయన కొన్ని సూచనలు: ఒకటి, అందరూ సమానులే. రెండోది, ఆడవారు లేనిది సృష్టి లేదు అన్నారు. మూడవది, ఇరువురు అందరూ గౌరవించుకోవలేనన్నారు. ఇలాంటి మహాప్రవక్త పుట్టిన రోజు సందర్భంగా మనము కూడా ఆయనను అనుసరించి జీవనం గడపాలి అని మా ఉద్దేశం. 26న బుధవారం 26వ తేదీ మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జయంతి సందర్భంగా జామియా మసీదులో అనేక కార్యక్రమాలు జరుగును. అందులో ర్యాలీ ప్రోగ్రాం ఒక ముఖ్యమైన కార్యక్రమము. ఇక్కడ అందరూ గుమికూడి ప్రవక్త భక్తులందరూ శాంతి ర్యాలీ నిర్వహిస్తారు. ఆ ర్యాలీలో మన పీఠాధిపతి గారు, ఆయనతో పాటు కొందరు గొప్ప వాళ్ళు ఇంకా రావడం జరుగుతుంది. కొందరు ముఖ్యులను మనం ఆహ్వానించాము. వారి సందర్భమున ఈ ర్యాలీ బయలుదేరి పాత బస్టాండ్ వీధిగా నుంచి, సంజామల మోటం నుంచి, సాయిరామ్ థియేటర్ నుంచి, అలానే టెక్కాయి చైన్ వీధి నుంచి గుడుమస్తాన్ స్వామి దర్గా చేరును. ఆ నుంచి మళ్ళీ తిరిగి మనము జామియా మసీద్కి రావడం జరుగుతుంది. ఇంతటితో ఈ ర్యాలీ ప్రోగ్రాం సమాప్తం అవుతుంది. సాయంత్రం మరి 7కు మా ప్రవక్త గారి కొన్ని కేశాలు ఉన్నాయి. వాటిని ప్రదర్శించడం జరుగుతుంది. లెక్కలేని జనమందరూ భక్తులు వచ్చి ఆయన కేశాలను సందర్శించుకోవడం జరుగుతుంది. దాని తర్వాత ఇక్కడ ప్రతి సంవత్సరం మాదిరిగా అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. భక్తులు వచ్చి ఆ ప్రోగ్రామ్ను వాళ్ళు సక్సెస్ చేస్తారు. అందరికీ ఇక్కడ భోజనం పెట్టడం జరుగుతుంది. అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మా పీఠాధిపతుల తరపున, మా మసీదు కమిటీ వారి తరపున మేమందరికీ సాయంత్రము విందుకు ఆహ్వానిస్తున్నాము. మా విందును మీరు స్వీకరించి రావాల్సిందిగా కోరుచున్నాము.